Daily. Taste the Daily. కర్ణాటక అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించి రాజకీయ అలజడి రేపారు డీకే శివకుమార్. అయితే దీనిపై బీజేపీ నేతలు సంతోషపడాల్సిన అవసరం లేదని, కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ ప్రతి గ్రామంలో విస్తరిస్తోందని, సంఘ కార్యకలాపాలపై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పడానికే ఇలా చేసినట్టు క్లారిటీ ఇచ్చారు. తాను పుట్టిందే కాంగ్రెస్ లో అని, పార్టీ మారే ప్రసక్తే లేదు అన్నారు డీకే శివకుమార్. కర్ణాటక అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని పాడడం సంచలనం రేపింది. సీఎం పదవి దక్కకపోవడంతో డీకే బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం నమస్తే సదా వత్సలేను డీకే ఆలపించడంతో బీజేపీ ఎమ్మెల్యేలంతా నవ్వారు. ఈ వివాదంపై స్పందించిన డీకే శివకుమార్ కర్ణాటకలో ప్రతి గ్రామంలో ఆర్ఎస్ఎస్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందని, ప్రతి గ్రామానికి సంఘ్ విస్తరిస్తోందన్నారు. తనకు ఆర్ఎస్ఎస్ చరిత్ర అంతా తెలుసని, ఆ విషయాన్ని బీజేపీ నేతలకు చెప్పేందుకు అసెంబ్లీలో ఆ గీతాన్ని ఆలపించినట్టుగా చెప్పారు. తను పుట్టిందే కాంగ్రెస్ లో అని, మరోసారి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని చెప్పారు డీకే శివకుమార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు డీకే. My life, everything is there. I made a big research on all political parties. I know how RSS is building institutions in Karnataka. I, being a leader, I made research. They are acquiring every schools in every district, taluk headquarters, investing a lot of money. They are trying to preach children. So as a leader, I should know who are my opponents and who are my friends. So I just try to know about the RSS, the history of RSS. No direct indicating, no joining hands, nothing. I am a congressman. I will lead the Congress. అసెంబ్లీలో డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతాన్ని పాడడంపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ శాఖలకు హాజరయ్యారని బీజేపీ నేతలు అన్నారు. ఈ వ్యవహారంలో డీకే శివకుమార్ ను కాంగ్రెస్ నేతలు పూర్తిగా సమర్థిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని వీడరని, శివకుమార్ ఆర్ఎస్ఎస్ గురించి వాస్తవాలే చెప్పారని అన్నారు. గత కొంతకాలంగా సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇదే సమయంలో అసెంబ్లీలో డీకే ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతల్లో అలజడి రేపారు. కావాలనే డీకే ఇలా చేసి రెండు పార్టీల నేతలకు కూడా స్పష్టమైన సందేశాన్ని పంపించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.